ప్రజా కళాకారుడు గరికపాటి రాజారావు జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలోని గరికపాటి రాజారావు విగ్రహానికి రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ సమితి కమిటీ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర నాట్య మండలి వ్యవస్థాపకుడు, ప్రజా కళాకారుడు గరికపాటి రాజారావు ఫిబ్రవరి 5న 1915లో రాజమహేంద్రవరంలో గరికపాటి కోటయ్య రామలింగమ్మకు జన్మించారని, ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసి సికింద్రాబాద్లోని లాలాగూడ వర్క్షాప్లో చిన్న గుమస్తాగా జీవనం సాగిస్తూ పై ఉద్యోగుల్లో ఇబ్బందులు భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేసి 1937లో మద్రాసుకి చేరారు. తరువాత మద్రాసులో LIM చదువుతున్న రోజుల్లో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు డాక్టర్ రామదాసు ఈయనకు ప్రాణ స్నేహితులని, ఈ స్నేహబంధంతో ఆయన మార్కిస్టు రాజకీయ ఉద్యమాల వైపు ఆకర్షితుడై మార్కిస్టు వైపు నడిచారని, వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు ఉచితంగా వైద్య సేవ అందించడానికి విజయవాడలోని పోరంకిలో ప్రజా వైద్యశాల నెలకొల్పి ఫీజులు తీసుకోకుండా మందులు కూడా తనే కొనుగోలు చేసి పేదవారికి ఉచితంగా ఇచ్చేవారని, ఆ తర్వాత రాజమండ్రిలోనూ ప్రజా వైద్యశాల నిర్వహించారన్నారు. రాజమహేంద్రవరం వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యులు టీకే విశ్వేశ్వరరెడ్డి, కేకే సంజీవరావు, LV ప్రసాదు, దేశిరెడ్డి బలరామనాయుడు, మాదిరాజు శ్రీనివాసు, CPM పవన్, చుండ్రు వీరభద్రరావు, SVV రెడ్డి, నెల్లి అప్పారావు, సివిల్ అప్పారావు, గోకవరం బస్టాండ్ ట్యాక్సీ యూనియన్ల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గరికపాటి మరి రాజమండ్రిలో కళాకారుల్ని తీర్చిదిద్దినటువంటి మహా కళాకారుడు ఎవరంటే గరికపాటి రాజారావు. ఆయన రాజమండ్రిలో అనేక మంది కళాకారులు తయారు చేశారు. వాళ్ళ నాటక రంగంలో కానివ్వండి, సినిమా రంగంలో కానివ్వండి, అనేక పేరు ప్రఖ్యాతులు ఈయన శిష్యులందరూ కూడా సంపాదించుకోవడం జరిగింది. ఈవేళ సినిమా యాక్టర్ జమిల్ గారిని కూడా కళారంగంలోకి తీసుకొచ్చింది గరికపాటి రాజారావు గారు. ఆవిడ మరి సినిమాలో ఎంత పాపులర్ అయ్యారో మనందరికీ కూడా తెలుసు. అటువంటి గరికపాటి రాజారావు గారిని తలుచుకుని నుంచి తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆయన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆయన జయంతి కానీ, వర్ధంతి రోజులు కానీ ఆయన విగ్రహాలు పూలమాలు వేసి మరి నివాళులర్పించే అవకాశం కలిగినందుకు మరి చాలా ఆనందం చెందుతున్నాం. మరి అలాగే గరికపాటి రాజారావు గారి యొక్క ట్రస్ట్ ద్వారా మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మా వంతు సాయశక్తిలా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.